సార్ అందరికీ థ్యాంక్ యూ. సత్య గారు, సో ఆన్ స్క్రీన్ మీ టైమింగ్కి ఫ్యాన్స్ వేరే లెవెల్ ఉంటారు, బట్ ఆఫ్ స్క్రీన్ సమ్ టైమ్ మీరు ప్రమోషన్స్లో వెళ్ళేటప్పుడు లైక్ ప్రభాస్ గారితో కానీ లేకపోతే మన రామ్ చరణ్ గారితో కానీ వెళ్ళినప్పుడు ఆ ఆఫ్ స్క్రీన్ టైమింగ్ అన్నది ఎలా మేనేజ్ చేస్తారండి? అంటే ఆన్ ద స్పాట్ వస్తుందా లేకపోతే బిఫోర్ అంటే ముందే ప్రిపేర్ అవుతారా ఏంటి? మ్యాక్సిమం స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఉంటుందండి, కానీ మా ఆన్ ది స్పాట్ వాళ్ళతో ఉన్న కెమిస్ట్రీ హెల్ప్ అవుతుందండి. ఖచ్చితంగా చరణ్ సార్తో కానీ ప్రభాస్ గారితో కానీ ఆల్రెడీ బయట కూడా కొంచెం మంచి కెమిస్ట్రీ ఉంది. సో అది ఆన్ స్క్రీన్ రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. హీరోస్తో ఉన్న ఇది అది ఆ ఫ్రెండ్షిప్ అదంతా ఆటోమేటిక్గా మీకు బయట రిఫ్లెక్ట్ అవుద్ది. సో అది కెమిస్ట్రీ అండి కంప్లీట్. ఓకే, చికిరి సాంగ్లో బాగానే కనిపిస్తున్నారు, మరి పెద్దిలో ఎలా ఉండబోతుంది మీ క్యారెక్టరైజేషన్ ఏంటి? ఏమైనా కొంచెం చెప్తారా రామ్ చరణ్ గారితో కాంబో అది? ఏముందానికి ఏం చెప్పాలి, బాగుంటుందండి. అంటే ఎంత బాగుంటుందో చెప్తారని? బాగుంటుందండి. నేను యాక్చువల్గా చరణ్ సార్ ఫ్యాను. సో షూటింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అలాగే కొన్ని సీన్స్ చేసినప్పుడు కొన్ని సీన్స్ అయితే అంటే కామికల్ సీన్స్ అంటే ఆ స్టోరీలో కామిక్ కొంచెం తక్కువ ఉంటుంది, బట్ అది మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రశ్నలకి. Yeah, థ్యాంక్ యూ. one మీరు question. One last. ఆల్వేస్ ఫైనల్గానే అడుగుతాడు ఈ అబ్బాయి లాస్ట్లో. యా రితేష్ గారు, ఒక అంటే వాట్ ఎవర్ కామెడీ యు ఆర్ షోయింగ్ టు అస్, ఓకే వీ కెన్ ఎంజాయ్ అండ్ ఎంటర్టైన్, బట్ సత్య గారు ఎలాగైనా ఇప్పుడు వీఆర్ సీయింగ్ హిమ్ యాజ్ అ మెయిన్ లీడ్ కాబట్టి డిడ్ యూ టేక్ ఎనీ లిబర్టీ, లైక్ డిడ్ యూ యాడ్ ఎనీథింగ్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ థింగ్స్ బిట్వీన్ లవ్ స్టోరీ ఉండదండి అసలు? సో లేదు, అది మీకు ఇష్టం లేదండి, లేకపోతే లవ్ జానర్ అనేది నచ్చదా? సినిమాల్లో ఇష్టం ఉండదు. రియల్ లైఫ్లో కూడా బ్యాచిలర్ ఆ ఇంట్రెస్ట్ లేదు అనుకుంటాను. థ్యాంక్ యూ. మీకు పక్కకెళ్ళి చెప్తా. సార్ ఇందులో కూడా ఓకే, సీరియల్ కాదు, ఉంటుంది. మీరు లేచి వెళ్ళకండి, ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి. రితేష్ గారు, ఇందులో కూడా సీరియల్ ఉంటుందా అండి? ఓరు నా కొడుకు అలాగా? లేదు లేదండి, లేదు, సీరియల్ ఏముండదండి. సత్య గారు సార్, మీరు ఉన్నారు అంటే ఒక మినిమం కాన్ఫిడెన్స్ అనేది జనరల్గా వెళ్ళిపోతుంది. దట్ సత్య గారు క్రియేట్ సమ్ మ్యాజిక్ ఇన్ ద ఫిలిం. అండ్ రీసెంట్గా మీరు చేసిన మాకు స్టార్ అని చెప్తే ఎవరెవరైనా ఎదురు చూస్తే మీరు వచ్చారు క్లైమాక్స్లో. అండ్ అంటే ఇందులో నాన్చాక్ని చాలా గట్టిగా వాడారు కదా, సో దానికంటే ముందు నుంచి నాన్చాక్ వాడడం అనేది అంత ఈజీ కాదు. దానికి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా, ప్యాక్ అండ్ ఏమన్నా? అది మా మాస్టర్ వచ్చి నేర్పారండి, కొంచెం అటు ఇటు మూవ్స్ అవన్నీ అవి నేర్చుకున్నాను. ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, ఇంకా తీసుకుంటున్నాడు. ఇంకా 60% అయింది, ఇంకా ఉంది. నెక్స్ట్ డైలీ కూడా రోజుకు 1 గంట ప్రాక్టీస్ చేస్తాను. సత్య గారు, ఇంకొక సీక్వెన్స్ ఉంది. మీ ఫ్లయింగ్ రీయూనియన్ బ్యాచ్ ఫ్లయింగ్ కలర్స్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సజెషన్ కానీ అడ్వైస్ కానీ, అంటే తొలిసారి హీరోగా చేయడం అంటే వివాహ భోజనంలో చేసి ఉండొచ్చు, కాకపోతే ఈ మూవీకి గురించి ఫ్లయింగ్ కలర్స్ అందరూ మా బ్యాచ్ అందరూ చాలా హ్యాపీ అండి. ఇప్పుడు గ్లిమ్స్ వాళ్ళకి ఆల్రెడీ పంపించాను, అందరూ ఫోన్లు చేసి చెప్పారు చాలా బాగుందని. రితేష్ గారు సార్, ఇక్కడ వాట్ ఈస్ ద యాక్చువల్ మీనింగ్ ఆఫ్ టర్బ్యులెన్స్? డిడ్ యూ యూస్ టర్బులెన్స్ అంటే అదే ఫ్లైట్ టర్బులెన్స్లో బేసిక్గా టర్బులెంట్గా ఉన్నప్పుడు ఫ్లైట్ ఊగిపోతూ ఉంటుంది కదా, సో నా మైండ్లో అలా ఊగిపోయినప్పుడు రాసిన స్టోరీలో. సత్య గారు, ఆ గ్లిమ్స్ చాలా బాగుందండి. అదా ఇందులో హీరోగా చేస్తున్నారు కదా, సో ఏమైనా 6 ప్యాక్ ఏమైనా రివీల్ చేయబోతున్నారా? సీజీ కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఈసారికి అవాయిడ్ చేస్తాను. నేను కొంచెం సన్నగా చూపించండి సీజీ అంటే, అవసరం లేదు అలాగే చేయమన్నారు. ఇంక మళ్ళీ 6 ప్యాక్ అలా కష్టం అంటే ట్రై చేస్తున్నాడు అండి, వేరే సినిమాకి చేసేస్తాడు. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ట్రై చేస్తూ ఉండండి. హాయ్ సత్య గారు. హాయ్ అండి. రితేష్ గారు, ఇక్కడ అంటే మీరు తీసిన సినిమాలన్నీ కూడా సంథింగ్ డిఫరెంట్గానే ఉంటున్నాయి. అంటే ఈ జోనర్కి కమిట్ అయ్యే మీరు అన్ని సినిమాలు తీస్తున్నారు, డిఫరెంట్ జోనర్ ట్రై చేయట్లేదు. ఏంటంటే మీకు పల్ప్ ఫిక్షన్ ఇలాంటి కొన్ని హాలీవుడ్ సినిమాల యొక్క ఇన్స్పిరేషనా ఏంటి? అట్లా అంటే జానర్స్ అయితే డిఫరెంట్ ట్రై చేస్తున్నాను సార్. అంటే కామెడీ మాత్రం ఇన్బిల్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ది వచ్చేసి ఒక సస్పెన్స్ థ్రిల్లర్, సెకండ్ వచ్చేసి రియల్ కామెడీ లాగా, థర్డ్ వచ్చి బడీ కాప్ కామెడీ. ఇదేంటంటే ఒక యాక్షన్ కామెడీ లాగా, ఒక కంటైన్డ్ ఒక లొకేషన్లో కంటైన్డ్ ఒక ప్లేన్లో జరిగే కైండ్ ఆఫ్ థింగ్. సో ఐడియా ఎప్పుడంటే నాకు కోవిడ్ టైంలో వచ్చిందనమాట. సో అప్పటి నుంచి ట్రై చేద్దామని. సో అప్పుడు బడ్జెట్స్ అంతా వర్కౌట్ అవ్వలేదు. సో ఇప్పుడు నాకు కరెక్ట్ స్పేస్, నాకున్న క్రియేటివ్ ఫ్రీడమ్ అది వర్కౌట్ అయింది. సో అందరూ ముందుకు వచ్చారు కాబట్టి
అంటే బట్ పల్ప్ ఫిక్షన్ యా హిట్ ప్లాప్ ఇవన్నీ పక్కన పెట్టి కంప్లీట్గా క్రియేటివ్ ఫ్రీడమ్ మీద దృష్టి పెట్టి మీరు సినిమాలు అంతే తీస్తారు. సార్ అంతేనా? హీరోల మీద ఏమన్నా సెటరిక్ ఉందా? అలా ఎట్లాగా అలా ఏం లేదు. ఇన్ జనరల్ మనకి సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటాయి కదా, వాటిని ఏమన్నా ఫేస్ చేసుకుని అలాంటివి ఏం అసలు ఏం లేదు. Yeah. హాయ్ సత్య గారు. హాయ్ అండి. అండి నమస్తే. ఇంతకీ మీరు ఎవరో కనుక్కున్నారా? ఇంతకీ నేను ఎవరో అని అడిగారు కదా. ఇంతకీ అదేనండి, అదే సినిమా అండి. నేను కనుక్కోవడమే సినిమా. చెప్పచ్చు అది. ఓకే అండి, యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఆ తర్వాత అంటే ఈ మూవీ చూసిన తర్వాత ఏమైనా యాక్షన్ సంబంధించిన స్టోరీ మీ దగ్గరకు వస్తే చేస్తారా? చేస్తానండి. యాక్షన్ సినిమా సత్య గారు రెమ్యూనరేషన్ పెంచారా లేదా? ఇదండి రెమ్యూనరేషన్ పెంచారా లేదా? 2 సినిమాలు హిట్ అయ్యాయి కదా సోలోగా. అది ఆయన అడగండి. అదేంటది ఆయన అడగడం ఏంటి? మీరు పెంచాలి కదా. పెంచారండి. డిమాండ్ పెరిగింది కదా. పెంచారు సార్. ఎవరు పెంచారు? ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ పెంచారండి. అంటే ఈ సినిమాకి మిస్ యూనివర్స్ ఏదో ఇండియా అంతా అంటే ఎందుకని తీసుకున్నారండి జనరల్ పర్టికులర్గా అట్లా? పర్టికులర్గా తన ఆడిషన్ దొరికి క్లిప్స్ అవి తీసుకున్నామండి. సో ఆ ఆడిషన్ చూసి క్యారెక్టర్ సెట్ అవుతారు అనిపించి తీసుకున్నాం. అంటే మరి తెలుగు అది అసలు రాదా? మేము మొత్తం అంటే ఇందులో వచ్చే క్యారెక్టర్ తెలుగు అమ్మాయి కాదు. సో తన క్యారెక్టర్ వచ్చి నార్త్ నుంచి వచ్చే ఆఫీసర్ అనమాట. సో దాని తగ్గట్టు కానీ తెలుగులోనే మాట్లాడతారు సినిమాలో మొత్తం. ఓకే. యా. సత్య గారు స్ట్రేట్ హియర్. హాయ్ అండి, నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లైక్ గ్లిమ్స్ చాలా బాగుంది. బట్ ఇప్పటి వరకు ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి మీరు చేసిన క్యారెక్టర్స్ నుంచి ఇప్పటి వరకు ఒక క్యారెక్టరైజేషన్లో సత్య గారు కనిపిస్తున్నారంటే ఒక పెక్యులారిటీ ఉంటుంది, ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో అంటే లైక్ ఆ డైలాగ్స్ అన్ని మీమ్స్లో వాడుతూ ఉంటారు, లేకపోతే మా ఫ్రెండ్స్ మేము ఎప్పుడైనా మాట్లాడుకుంటున్నప్పుడు చాలా వరకు మిమ్మల్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. సో డైరెక్టర్ ఒక క్యారెక్టరైజేషన్ మీకు చెప్తున్నప్పుడు మీ ఓన్గా మీరు ఏదైనా క్రియేట్ చేసుకుంటారా ఆర్ కంప్లీట్లీ యువర్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్? కంప్లీట్ అంటే డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ అండి. మ్యాక్సిమం డైరెక్టర్ గారు ఏం చెప్తే అది వింటాను. కానీ స్పాట్లో ఆ క్యారెక్టర్ నుంచి కొన్ని ఏమన్నా వస్తాయి. బేసిక్గా క్యారెక్టర్లో ఉన్నప్పుడు క్యారెక్టర్లో ఇది ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే ఖచ్చితంగా నవ్వు వస్తుంది అని అనిపించింది కంపల్సరీ డైరెక్టర్తో షేర్ చేస్తాను. ఎవరితోడైనా షేర్ చేస్తానండి. వాళ్ళు ఆ టైంలో ఒప్పుకుంటే ఐ ఫీల్ హ్యాపీ. ఖచ్చితంగా చూసినప్పుడు ఇది నేను చేశాను ఇది అని ఫీల్ అవుతా ఖచ్చితంగా. అంతే అండి. కంప్లీట్ డైరెక్టర్ మీదే ఉంటుందండి. ఓకే, అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్స్ ఒప్పుకోవడం అన్నది లైక్ మీరు డైరెక్టర్ని బట్టి ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చిన ఇన్పుట్స్ని రిజెక్ట్ చేసిన డైరెక్టర్స్ ఎవరైనా ఉన్నారా? అయ్యో, అందరూ మ్యాక్సిమం అందరూ రిజెక్ట్ చేస్తారు. వాళ్ళు అది ఎందుకంటే స్క్రిప్ట్గా చూస్తే టోటాలిటీ ఏంటనేది వాళ్ళ మైండ్లో ఉంటుందండి. నేను వచ్చి 1 సీను 2 సీన్లు 3 సీన్లు వెళ్ళి ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది కాబట్టి సో ఐ రెస్పెక్ట్ దెమ్. చెర్రీ గారు, ఇంతకు ముందు సినిమాలు కంప్లీట్ అయిపోయినాక పబ్లిసిటీ స్టార్ట్ చేశారు. ఈసారి 60% అయింది, మీరు పబ్లిసిటీ స్టార్ట్ చేసేసారు. అంటే సమ్మర్ రిలీజ్ అనుకుంటున్నాం కనుక 3 మంత్సే ఉంది కదండి. సో ప్లస్ ఇప్పుడు ఈ పండగ టైంలో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో ఈ గ్లిమ్స్ కూడా అటాచ్ చేసి థియేటర్స్లో కూడా ప్లే చేస్తే బాగుంటుందని కొంచెం బజ్ క్రియేట్ చేద్దామన్న ఉద్దేశంతో. అంటే పబ్లిసిటీ అనేది ఎప్పుడైనా ఏ సినిమా కానీ ఇంపార్టెంట్ అండి. లాస్ట్ టైం ఏంటంటే మత్తు టూలో స్పేస్ రాలేదు మాకు. థియేటర్కల్ రిలీజ్ డేటు ఒకటి మైండ్లో పెట్టుకొని హార్డ్లీ 1 మంత్ 20 డేస్ ఎంత వచ్చింది. సో కొద్దిగా స్పీడ్గా ఆ షార్ట్ టైంలోనే చేసాము. ఈసారి అలా లేదు కాబట్టి ఇంకా రిలీజ్ డేట్ ఏమన్నా అనుకోలేదు. ప్లస్ ఈ పెద్ద ఫెస్టివల్ అడ్వాంటేజ్ తీసుకుందాం అన్న ఉద్దేశంతో చేసామండి. రానా గారు, ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ యూనివర్స్ అని క్రియేట్ చేస్తున్నారు కదా, మీరు కూడా ఏమైనా అట్లా క్రియేట్ చేసి ముందు సినిమాలో క్యారెక్టర్స్ ఏమైనా ఈ సినిమా ఇది స్టాండ్ అలోనే ఏం లేదు. అంటే అలా ఏమైనా ఉన్నాయా ప్లాన్స్? ఈ క్యారెక్టర్లన్నీ కలిపి అంటే మతవాళ్ళ ఉంది కదండి, అది కంటిన్యూ చేసుకుంటాం. ఓకే. 3 ఒకటి ఆ ఫ్రాంచైజ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఇది కాకుండా ఇంకా దిస్ ఈజ్ అ స్టాండ్ అలోన్ మూవీ. దిస్ విల్ బి నో పార్ట్ 2 ఫర్ దిస్. సత్య గారు, అంటే యూనివర్స్ అని ఒక్కొక్క సినిమాలో క్యారెక్టర్లు కూడా మళ్ళీ నెక్స్ట్ మీకు ఎపేర్ అవుతుంది. అంటే ఇది సెపరేట్ అండి, దీనికి మతవాళ్ళకి వేరే వాటికి ఏం సంబంధం లేదు, సెపరేట్ ఫిల్మ్. ఓకే. రితేష్, హాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాంగ్ అని చెప్పి వేసుకున్నప్పుడు అందులో హ్యాపీ బర్త్డే టైటిల్ వేశారు కదా, సో థ్యాంక్స్ ఫర్ ఎంబ్రేసింగ్. చాలామంది వదిలేస్తూ ఉంటారు అలాగా బాక్స్ ఆఫీస్ దగ్గర సరిగ్గా పెర్ఫార్మ్ అవ్వని సినిమాలు. ఓకే, సో కమింగ్ టు ద ఫిలిం, సో అంటే మీ సినిమాలో ఎప్పుడు ఉండేది కూడా క్వర్కీనెస్సే. సో దీనికి ఈ జట్లీలో క్వర్కీనెస్కి మించింది ఏముంటుంది? సారీ సార్, ఆ క్వర్కీనెస్ని మించింది ఏముంటుంది అదర్ దాన్ దట్? అంటే ఇది బేసిక్గా ఇట్స్ స్టోరీ డ్రివెన్ ఫిల్మే అండి. సో అందులో ఏంటంటే కొంచెం
అంటే ఫస్ట్ రాసింది కొంచెం ఒక సీరియస్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్, ఒక థ్రిల్లర్, ఒక ఒక స్పేస్లో జరిగే థ్రిల్లర్ లాగా రాసింది. సో దాని తర్వాత కొంచెం వర్కౌట్ చేసి ఏంటంటే ఒక యాక్షన్ కామెడీ లాగా తీసుకెళ్ళాం. సో ఆ స్టేక్స్ కానీ అది కానీ ఆ హ్యూమర్ ఉంటూనే ఒక స్టోరీ, ఒక ఇంటెన్స్, ఒక యాక్షన్ డ్రామా, ఒక సస్పెన్స్ థ్రిల్ అన్ని మిక్స్ చేసింది. ఓకే, రియా. ఎస్. సో పోస్ట్ విన్నింగ్ a pageant, so for many people Bollywood will be the stepping stone. So why Tollywood? Why not? I mean, honestly, I think right now is the best time. Apart